నేటి కాలంలో సెలబ్రిటీ హోదా అనేది ఒక వరం లాంటిదే. పబ్లిక్ ప్లేసుల్లో తిరగడం ఒక శాపంగా మారుతోంది. అభిమానం ముసుగులో కొంతమంది ఆకతాయిలు చేస్తున్న పనులు హద్దులు దాటుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ నటి దివి తనకు ఎదురైన ఒక భయంకరమైన వేధింపుల ఘటనను పంచుకొని అందరినీ షాక్కి గురిచేశారు. సినిమా తారలు బయటకు వస్తే చాలు ఫ్యాన్స్ ఎగబడడం సహజం. కానీ ఈ మధ్య కాలంలో అది కేవలం అభిమానంగా ఉండడం లేదు. మలయాళ హీరోయిన్ హనీరోజ్, సీనియర్ నటి మంజు వారియర్ వంటి వారికి కూడా బహిరంగ ప్రదేశాల్లో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇదే బాటలో దివి కూడా ఒక పబ్ ఈవెంట్ లో తాను ఎదుర్కొన్న అసభ్యకర ప్రవర్తన గురించి ఆవేదన వ్యక్తం చేశారు. దివి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ ఘటనను గుర్తు చేసుకున్నారు. నేను ఒక పబ్ ఈవెంట్ కు వెళ్ళినప్పుడు నన్ను లోపలికి తీసుకువెళ్ళడానికి చుట్టూ బాడీ గార్డ్స్ ఉన్నారు. అంతమంది రక్షణగా ఉన్నప్పటికీ ఒక వ్యక్తి జనంలో నుంచి వచ్చి నా నడుము గిల్లాడు. ఆ క్షణంలో నేను షాక్ అయ్యాను. వాడు అంత పని చేసినా కూడా ఏమీ తెలియనట్లు అమాయకంగా నా ముఖం చూస్తూ నిలబడ్డాడు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో చాలా మంది భయపడి మౌనంగా ఉండిపోతారు. కానీ దివి మాత్రం అస్సలు తగ్గలేదు. ఆ ఆకతాయికి అక్కడికక్కడే బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. వెంటనే వాడిపై సీరియస్ అయి తలపై గట్టిగా కొట్టి దుర్భాషలాడినట్లుగా ఆమె తెలిపారు. నేను అప్పుడు రియాక్ట్ కాకపోతే వాడు చేసిన తప్పును నేను అంగీకరించినట్లుగా అవుతుంది. అందుకే వాడికి ఇచ్చి పడేశాను అని ఆమె గట్టిగా చెప్పారు. ఈ ఘటన తర్వాత చాలా సేపటి వరకు తన శరీరాన్ని తానే కవర్ చేసుకుంటూ అసహనంగా నడిచారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వ్యక్తిగత జీవితంలోనే కాదు, కెరియర్ పరంగా కూడా దివికి కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా మోస్ట్ అవాయిడెడ్ మూవీ పుష్ప 2 ది రూల్ విషయంలో ఆమె తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా 20 రోజులు షూటింగ్ లో పాల్గొన్నారు. సినిమా టీజర్ మొత్తం ఆమె క్యారెక్టర్ చుట్టూనే తిరిగేలా ప్లాన్ చేశారు. దీనికోసం 10 రోజులు డబ్బింగ్ కూడా చెప్పారు. సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్ కు వెళ్లి చూస్తే టీజర్ లో చూపించిన ఒక్క సీన్ కూడా సినిమాలో లేకపోవడం ఆమెను కలచివేసింది. తన పాత్ర నిడివిని తగ్గించడంపై ఆమె పలుమార్లు ఆవేదన కూడా వ్యక్తం చేశారు. హైదరాబాద్ కు చెందిన దివి ఎంటెక్ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2019లో మహేష్ బాబు మహర్షి సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. A1 ఎక్స్ప్రెస్, క్యాబ్ స్టోరీస్, నయీం డైరీస్, జిన్నా, గాడ్ ఫాదర్, రుద్రాంగి, లంబసింగి వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దివి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆకతాయికి ఆమె బుద్ధి చెప్పిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.